వెల్కమ్ టు ములక స్వర్గం. ఈరోజు నేను ఈ చిక్కుడుగాయ మొక్కలు వేద్దాం అనేసి తెచ్చుకున్నాను. ఇవైతే 6 రకాల చిక్కుడుగాయ విత్తనాలు. అలానే ఈ ఎయిర్ పొటాటో దుంపలు కూడా నాటుతాను. జనరల్లీ పొటాటోస్ నేలలో వస్తాయి కదా, కానీ ఈ ఎయిర్ పొటాటోస్ గాల్లో వస్తాయి అన్నమాట. అంటే చిక్కుడుగాయలు అది చూడండి మొక్కకి పైన ఎలా కాస్తాయి, అలా ఇవి గాల్లోనే కాస్తాయి దుంపలు. ఈ ఎయిర్ పొటాటోస్కి మెడిసినల్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయంట. ఈ ఎయిర్ పొటాటోస్ అయితే bullockaswargam.comలో అవైలబుల్ ఉన్నాయి. అంటే తక్కువ క్వాంటిటీనే ఉన్నాయి, కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇవైతే ఆల్రెడీ మొలకలు కూడా వస్తున్నాయి, మొలకలు ఎత్తడం కూడా స్టార్ట్ అయింది. చూసారా, ప్రతి దుంపకి మొక్కలు అయితే వచ్చేసాయి అండ్ వేర్లు కూడా వచ్చేస్తున్నాయి. చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి వేర్లు. ఇలా వైట్గా ఉంది కదా, ఇదైతే మొక్క అనమాట. జాయిగా ఇంకొంచెం పెద్ద అయ్యాక అది గ్రీన్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. ప్రతిదానికి ఇలానే మొక్కలు వచ్చేసాయి. ఈ ఎయిర్ పొటాటోస్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట. అలానే బ్లడ్ షుగర్కి కూడా చాలా మంచిదంట ఇవి. అలానే హార్మోనల్ హెల్త్కి కూడా ఇవి చాలా మంచిదంట. వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకుంటే గూగుల్ చేయండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటికి. వీటిని రోజు నేను టెర్రస్ పైన నాటుదాం అనేసి అనుకుంటున్నాను అనమాట. అంటే ఇంతకుముందు చేలో ఉండేవి, టెర్రస్ పైన కూడా నాటుదాం కదా అనేసి తీసుకొచ్చాను. అలానే ఈ చిక్కుడుగాయ విత్తనాలు కూడా, ఇవైతే 6 రకాల చిక్కుడుగాయ విత్తనాలు. ఇవేంటంటే ఇది 365 days వైట్ షార్ట్ చిక్కుడు అనమాట. ఇది సంవత్సరం అంతా కాస్తుంది. అంటే వైట్ అంటే మరి ప్యూర్ వైట్ కాదు, హాఫ్ వైట్లో ఉంటుంది. నెక్స్ట్ పర్పుల్ కనుపు చిక్కుడు. ఇదైతే పర్పుల్ అండ్ లైట్గా గ్రీన్ మిక్సింగ్లో ఉంటుంది ఈ పర్పుల్ కనుపు చిక్కుడు అయితే. అండ్ పర్పుల్ షైన్ చిక్కుడు అనమాట ఇది. ఇలా చిక్కుడుగాయ పైన పర్పుల్ కలర్ షైన్ వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇది కనుపు చిక్కుడు కాదు, ఇందాక చూపించాను కదా అది కనుపు చిక్కుడు. ఇది నార్మల్ చిక్కుడులోనే పర్పుల్ షైన్ ఉంటుంది. నెక్స్ట్ పింక్ బ్రాడ్ బీన్స్. ఇవైతే మొత్తం పింక్ కలర్లోనే ఉంటుంది చిక్కుడు అయితే. అండ్ ఇది 365 days వెరైటీ, మొత్తం సంవత్సరం అంతా కాస్తుంది. నెక్స్ట్ ఎడ్జ్ పర్పుల్ లాంగ్ చిక్కుడు. ఇదైతే ఓన్లీ వింటర్స్లోనే కాస్తుంది. నెక్స్ట్ ఎడ్జ్ పర్పుల్ చిక్కుడు అనమాట. ఇదేంటంటే ఇందాక లాంగ్గా ఉంది కదా, ఇది కొంచెం షార్ట్గా వెడల్పుగా ఉంటుంది, కానీ సేమ్ కలర్ ఉంటుంది. సేమ్ పింక్ కలర్లో ఉండి ఎడ్జ్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ ఉంటుంది చిక్కుడికి. ఇప్పుడు వీటిని కూడా ఈరోజు వేస్తాను. అండ్ ఈ సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే bullockaswargam.comలో ఆర్డర్ చేసుకోండి. ఈ చిక్కుడుగాయ విత్తనాలన్నిటిని ఫస్ట్ నేను ఈ ప్లాస్టిక్ బాటిల్స్లోకి వేసుకొని అప్పుడు నేను వేయాలనుకున్న ప్లేస్లో వేస్తాను. ఇందులో వేసి మొక్కలు వచ్చాక అప్పుడు వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. వీటిని రీసైక్లింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా, వేస్ట్గా పాడేయడం ఎందుకు అనేసి. అందుకని షోల్డరింగ్ ఐరన్ తీసుకుని దీంతో ఫస్ట్ హోల్ చేసి అప్పుడు కట్ చేస్తాను. డైరెక్ట్గా కట్ చేయడానికి అవ్వదు కదా, కొంచెం హోల్ చేసుకుని అప్పుడు ఇలా సీజర్స్తో కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోద్ది. ఫస్ట్ నేను బాటిల్స్ అన్నిటికి పైన మూత కట్ చేసి ఆ తర్వాత కింద డ్రైనేజ్ హోల్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు అన్నింటికి కట్ చేసేసాను కదా పైన. ఇప్పుడు కింద హోల్స్ పెట్టుకుంటే ఇందులో మనం విత్తనాలు వేసేసుకోవచ్చు. కింద డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోకపోతే నీళ్ళు ఉండిపోయి విత్తనాలు కుళ్ళిపోతాయి కదా, అందుకనేసి అన్నిటికీ డ్రైన్ హోల్స్ పెట్టేస్తున్నాను. ఇలా హోల్స్ పెట్టుకోవడానికి షోల్డరింగ్ ఐరన్ లేకపోయినా మామూలుగా ఏదన్నా ఇనప ముక్క తీసుకొని స్టవ్ పైన కాల్చి పెట్టినా కన్నం పడిపోద్ది. షోల్డరింగ్ ఐరన్ ఉండాలనే లేదు. ఏ ఇనప ముక్క అన్నా, మేకులు ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజు మేకులు, ఆ మేకులు కూడా వేడి చేసి పెట్టినా కన్నం పడిపోద్ది ఈజీగా. ఇలా అన్ని బాటిల్స్కి కన్నం పెట్టేశాను. ఆ తర్వాత దీన్ని ఫిల్ చేయడానికి ఎర్రమట్టి తీసుకున్నాను. ఇందులో అయితే వర్మీ కంపోస్ట్ కలపలేదు. జనరల్గా నేను వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్ కలుపుతాను విత్తనాలు వేసేటప్పుడు. ఈసారి అయితే జస్ట్ ప్లెయిన్ ఎర్రమట్టే తీసుకున్నాను నేను. వీటిలోకి మొత్తం అన్నింటిలోకి నింపేస్తున్నాను. ఎలాగో విత్తనాలు మొలకెత్తి మొక్కలు కొంచెం పెద్ద అయ్యాక ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తాను కదా అనేసి ఇంక ఈసారికి నేను వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఏమీ నింపలేదు, జస్ట్ ప్లెయిన్ మట్టితోటే నింపేశాను.
ఇప్పుడు ఇందులోకి విత్తనాలు వేసేసుకుంటాను. ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క రకం విత్తనాలు వేసేసుకుంటాను. చిన్న బాటిల్స్ కదా, కొంచెం ఇరుగ్గానే ఉంటాయి. మొక్కలు కొంచెం పెద్దయ్యాక బాటిల్ని కట్ చేసేసి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. పైనుంచి తీయాలంటే రాదు కదా, కొంచెం ఇరుగ్గా ఉంది, అందుకనేసి బాటిల్ని కట్ చేసి అప్పుడు తీస్తా. ఇలా విత్తనాలు పెట్టాక లైట్గా పైన మట్టి వేసుకుంటే జర్మినేట్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ ఐడెంటిఫికేషన్ కోసం దీనిపైన మార్కర్తో రాసుకుంటే మనకి ఏ సీడ్ అనేది ఐడెంటిఫై అవుతుంది కదా. అంటే చిక్కుడు విత్తనాలే 6 రకాలు కదా, అదే డిఫరెంట్ వెరైటీస్ అయితే పర్వాలేదు. అంటే ఆనపకాయలు లేదంటే బీరకాయలు అలా వేరే రకాలు పెట్టుకున్నాను అనుకోండి, తెలిసిపోతుంది. కానీ అన్ని చిక్కుడుకాయలే కదా, మరి ఏ రకం చిక్కుడు అనేది తెలియదు కదా. అందుకనేసి మార్కర్తో రాసుకుంటే మనకి ఏ రకం అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది. అలానే విత్తనాలకి పైన నేను లైట్గా మట్టితో కప్పుతున్నాను కదా, అలా లైట్గానే కప్పాలి. ఎక్కువ మట్టి వేసేసాం అనుకోండి, అది జర్మినేట్ అయ్యేటప్పుడు ఆ మొక్క పైకి రావడానికి ఇబ్బంది పడి అందులోనే మట్టిలోనే ఉండిపోయి కుళ్ళిపోయి చచ్చిపోతుంది, బయటికి రాదు. మరి పైన మట్టి హెవీగా అయిపోతుంది కదా, అందుకనేసి లైట్గా వేసుకోవాలి. ఇలా నేను అన్ని బాటిల్స్లోకి విత్తనాలు పెట్టేశాను. అండ్ ఇప్పుడు నేను వీటిని ఈ చైన్స్ ఆఫ్ గ్లోరీ మొక్క మొదట్లో పెడతాను, ఎందుకంటే నీడగా ఉంటుంది. అలానే విత్తనాలకి సరిపడా సన్లైట్ వస్తుంది. అదే విత్తనాలు జర్మినేట్ అయ్యాక సన్లైట్ కావాలి కదా, ఆ సన్లైట్ సరిపోతుంది. ఎక్కువ ఎండలో పెట్టినా మొక్కలు పాడైపోతాయి కదా. ఇప్పుడు కొంచెం లైట్గా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి ఇప్పుడు వీటికి లైట్గా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ నేను ఎయిర్ పొటాటోస్ని కూడా నాటుతాను. ఇదైతే చేను గట్టు మీద ఉంది, కానీ అవైతే మనకి దొరకట్లేదు. అందుకనేసి కొన్ని దుంపలు మేడపైన నాటుదాం అనేసి అనుకుంటున్నాను. ఈ 3 తెచ్చాను ఈ కూలర్ టబ్లో నాటుదాం అనేసి. మరీ ఎక్కువ వేసినా ఎక్కువ అయిపోయి మొక్కకు బలం సరిపోదు కదా, అందుకనేసి. ఆల్రెడీ ఇందులో కస్తూరి బెండ మొక్క పెట్టాను. అండ్ ఇంకొక పాదు వచ్చింది వాలంటరీగా, అదే వచ్చింది నేను వేయకుండానే. మనం కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా, దాంతో పాటు వచ్చిందనమాట ఆ పాదు. ఇందులో తోటకూర మొక్కలు కూడా ఉండేవి, తీసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం మట్టిని లూజ్గా చేసి ఈ దుంపలు వేసుకుందాం. కొంచెం హోల్ చేసి మొక్క పైకి వచ్చేలా పెడుతున్నాను, అంటే వేర్లు ఆల్రెడీ వచ్చేసాయి కదా, అందుకనేసి. ఇలా చూడండి, దీనికి కూడా అలానే పెడతాను. వేర్లు కిందకి పెట్టి మొక్క పైకి పెట్టి అప్పుడు మట్టితో కప్పేయడమే. మీరు కనుక ఆర్డర్ చేసుకుంటే ఇలా నేను మొక్కలు వచ్చిందే పంపిస్తాను. అంటే ఎన్నో లేవు, ఒకవేళ మీకు కావాలంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వీటికి నీళ్ళు వేసేయడమే. ఆల్రెడీ మొక్కలు వచ్చేసాయి కాబట్టి ఇవే పెద్దవి అయిపోతాయి. నార్మల్గా చాలా టైం పడుతుంది ఇవి మొలకలు రావడానికి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.